అందుకే ఒక ప్రాంతాన్ని, సమాజాన్ని, ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని, ఒక మండలాన్ని, ఒక గ్రామాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు, రక్షించాలనుకున్నప్పుడు, తన కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు, ఆ ప్రజలకు తనను గూర్చి తాను బయలుపరుచుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరిచే వాళ్ళలో ఒకళ్ళు ప్రకటించేవాళ్ళు, 2 ప్రార్థించేవాళ్ళు, 3వది పరిచర్య చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఈ 3 టీమ్స్ని దేవుడు ఎంచుకుంటాడు. యేసుని గురించి ఒక వర్గం ప్రకటిస్తుంటే, వారి కోసం ఒక వర్గం ప్రార్థిస్తుంటే, యేసయ్య ప్రేమను, సేవను లోకానికి క్రియాత్మకంగా చూపించే ఒక గుంపు కూడా, క్రియలో దేవుని ప్రేమను చూపించే ఒక గుంపు. క్రియలో ప్రకటన ఉంది, మాటతో ప్రకటన ఉంది. మనం క్రియతో ప్రకటించవచ్చు, మాటతో ప్రకటించవచ్చు. పౌలు సువార్త నోటితో ప్రకటించాడు. మదర్ తెరీసా క్రియతో ప్రకటించింది. మదర్ తెరీసా సువార్త ఎంతమందికి చెప్పిందో ఎక్కడ తెలియలేదు. కానీ మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసి, సామాజిక సేవ చేసి, క్రీస్తు ప్రేమను క్రియలో చూపించి చాలామంది యేసయ్యను గురించి ఆలోచించేటట్టు చేసింది.